పెన్షన్స్ అసలు ఈరోజు నేను ఎంత ఇస్తున్నానంటే ఆయన 33,100 crores అంటే 33,100 కోట్ల పెన్షన్స్ నేను ఈ సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పాడు. కానీ పాపం ఆయన బడ్జెట్లో ఎంత పెట్టాడంటే దాన్ని ఈ 33,100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఎంతవరకు చూపించాడంటే ఆయన చూపించింది చాలా తక్కువ. బడ్జెట్ గ్యాపు దాదాపు 5 కోట్లు గ్యాప్ కనపడుతుంది బడ్జెట్లో చూపించిన దానికి ఈయన చెప్పేదానికి. అంటే 37,100 కోట్లు మైనస్ 500,116 crores చేసుకోండి. అంటే ఇంత వేరియేషన్, అంటే ఇన్ని రేషన్ కార్డులని అతను కుదించబోతా ఉన్నాడు. కుదించబెట్టి అతను ఏం చెప్తున్నాడంటే నేను పెన్షన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్లకన్నిటికన్నా నా పెన్షన్లు ఎక్కువ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటను వాల్యూ ఎంతో తెలుసా? 2,72,000 కోట్ల రూపాయలు. మై డియర్ ప్రెస్ ఫ్రెండ్స్, 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి. ఇలాంటి వేలవేరి లేదు, ప్రచారం లేదు, ఈవెంట్ మేనేజ్మెంట్ లేవు, కలెక్టర్ని పిలవాలా, ఎవరన్నా మధ్యలో నేస్తే నీ కడుగు నొప్పా, ఈ గందరగోళాలు ఏం లేవు. 2,72,000 కోట్లు ఎక్కడ? 33,100 కోట్లు ఎక్కడ? ఒకసారి అది మైనస్ చేయండి. 2,72,000 కోట్లు, నువ్వు ఇచ్చింది 33,000, అంటే 2 లక్షల దాదాపు 40,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్ ఉంది. దీన్ని నువ్వేం చెప్తున్నావు అంటే ఆయన బటన్స్ అన్నిటికన్నా ఆయన చొక్కా బటన్స్ ఎక్కువలాగా చెప్తున్నాడు. ఆయన గుండీలు నాయన ఈ గుండీలు పెట్టుకొని చెప్పేది కాదు. ఈ డబ్బులు పేద ప్రజలు తీసుకున్నది ఆ కుటుంబాలని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, పండగల వైపు, సంతోషం వైపు, పిల్లల బట్టల వైపు, యూనిఫామ్ల వైపు, అన్నిటికీ మించి ఆనందంగా నడుపుకున్నటువంటి ప్రజలు ఈరోజు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. See this comparison among the people, the previous government and the present government. నువ్వు వదలగొట్టుకుంటే కాదు. డోంట్ థింక్ దట్ యూఆర్ ఎ బిగ్ మ్యాన్ ఆల్వేస్. నువ్వు అన్నీ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నావని. పెన్షన్ విషయంలో నేను ఎక్కువగా మీకు నేను రాసుకున్న చాలా అంశాలు సోది చెప్పే కన్నా మీకు నేను చాలా క్లియర్గా పెన్షన్ విషయంలో మొత్తం దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన 400 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకు సగటున దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వాళ్ళు ఎంత పెడుతున్నారు? 400 కోట్లు. 2,000 కోట్లు ఎక్కడ? 400 కోట్లు ఎక్కడ? హౌ కెన్ యూ కంపేర్? అంటే వింటున్నారనే నీకు కొన్ని ప్రచార సాధనాలు అవి త్రూ చేస్తున్నాయని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు వింటానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. వీఆర్ హియర్ టు సే ఆల్వేస్ ఫ్యాక్ట్స్. మేము వాస్తవాలు చెప్పడానికి ఇప్పుడు ఉన్నాం. మేము అబద్ధాలతో పుట్టలేదు, అబద్ధాలు వండలేదు, అబద్ధాలను మేము ఎక్కడ కూడా ప్రచారంలో పెట్టుకోలేదు. సంపద సృష్టించాలని ఆయన చెప్పుకుంటున్నాడు, చెప్పుకోనివ్వండి. నెంబర్ 2, అతను ఒక చిన్న కంపారిజన్ చేశాడు. గుజరాత్లో ఎంత ఉంది పెన్షను, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎంత ఉంది, కేరళలో ఎంత ఉంది, తర్వాత మధ్యప్రదేశ్లో ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో 4,000 ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 3,000 చిల్లర చేసిపోయాడు. నువ్వు వచ్చి పెంచుతాను, నువ్వు పెంచావు. ఎలక్షన్ ముందు నువ్వు చెప్పలా గుజరాత్లో ఎంత ఉంది, అమెరికాలో ఎంత ఉంది, ఇవన్నీ చెప్పలా నువ్వు. ఇట్ ఈజ్ యువర్ బౌండరీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఈరోజు ఏం చేస్తున్నావు అంటే కంపేర్ చేసి జనాలకు ఒక సినిమా చూపిస్తున్నావు. ఈ సినిమాలు చూడటానికి అక్కడ తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఇస్తున్నాను. ఏం కళ్ళు పోయాయా బిఫోర్ ఎలక్షన్స్? ఆ రోజు చెప్పలేదే ఈ క్యాలిక్యులేషన్స్, ఈ కంపారిజను. కాబట్టి ఆయన చెప్పే అన్నీ కూడా పెన్షన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన 2,710 కోట్లు, ఏడాదికి మొత్తం చూస్తే అయ్యేది 32,520 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు పెన్షన్ల మొత్తాన్ని బట్టలు నొక్కే దానికన్నా చాలా చులకనగా మాట్లాడిన విధానం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఇచ్చింది 33,000 కోట్ల రూపాయలు మాత్రమే. సో దయచేసి అబద్ధాలు చెప్పొద్దని ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిక్వెస్ట్గా మాట్లాడుతోంది. చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన బటన్ నొక్కే అన్నిటికన్నా టీడీపీ ఖాతాలో అన్నింటినీ జమ చేసి చూస్తే దాదాపు 2.72 crores. ఇది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. పోల్చుకోవడానికైనా సరే ఒక పద్ధతి అంటూ ఉండాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా స్పష్టంగా మేము ముందు తీసుకొస్తూ ఉంది. 3 లక్షల పెన్షన్స్ని ఈరోజు తీసేశారు. అవుట్. 3 lakhs పెన్షన్స్ అవుట్.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు మొత్తం పెన్షన్లన్నీ 66,34,742 66,34,742 పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. కానీ మీరెంత ఇస్తున్నారు తెలుసా? ఇప్పుడు 63.59 లక్షలు, అంటే దాదాపు 3 లక్షలు నొక్కేశారు. అంటే 3 లక్షల మందిని పెన్షన్ లేకుండా తయారు చేసి మేము నీ బడ్జెట్లో ఏమో కొంత చూపిస్తావు, ఇచ్చిందేమో కొంత, కంపారిజన్ కొంత, టు కన్ఫ్యూజ్ ద పీపుల్.